జగన్ కేసులు పైనే ఉన్నాయి, పైకి వచ్చే అవకాశం ఉంది. అరెస్ట్ ఉండదండి. ఇంకా చాలా మందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్టులు ఎప్పుడు చేస్తారు? రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు, కన్విక్షన్. రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడన్నప్పుడు, అది ఛార్జ్ షీట్ వేసేవరకే. ఛార్జ్ షీట్లు అన్నీ వేసేశారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం అంటూ ఉండదు. తీర్పు రావాలి, తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో, ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా జైలుకి వెళ్ళాడు. హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో ఎవరికి తెలియదు. హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు. అదేన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే 2 ఏళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతుంది. డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి పోతారు. అది మీకు ఒకటే తెలుసుకోండి, ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు. జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటేపు నుంచి అటేపు వెళ్ళిపోయినా ఇక్కడ వేవే మార్కలా. ఇదేంటంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్ గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని ఎప్పుడో చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2 to 3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలో కరెక్ట్. ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ని అదేగా అన్నారు, అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు. ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ. అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను, ఇంకా మిగతావన్నీ పక్కనెట్టండి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించారు. ఆ ప్రకటించడంతో ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా మనతో. పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసారి చెప్పాను, డెడ్లీ కాంబినేషన్. కాపు కమ్మ కలవటం అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. అది అనౌన్స్ అయిపోయింది. తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పారు, ఇంకా కాళ్ళు పెట్టుకున్నాడో కాళ్ళు పెట్టుకున్నాడో ఏం చేశాడు, కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు. బీజేపీకి మంచిదే. వీళ్ళిద్దరూ వెళ్ళి ఉంటే ఇంకా ఒక సీట్ ఎక్కువ వచ్చినేమో.